మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగటం తప్పనిసరి. అయితే రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? దీనికేమైనా లెక్కలున్నాయా? ఎక్కువో తక్కువో అయితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? నీళ్లు తాగడంపై డాక్టర్లు ఏం చెప్తున్నారు? రోజుకి ఎన్ని నీళ్లు తాగాలి? అందరికీ ఉండే డౌట్ ఇది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్లు రకరకాల లెక్కలు చెబుతుంటారు. ఏది నమ్మాలో తెలియదు. ఇంతకీ ఎన్ని నీళ్లు తాగితే మంచిదో కేర్ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ మాటల్లో విందాం. ఒక వ్యక్తికి నీరు ఎంత తీసుకోవాలనేది వ్యక్తి మీదే డిపెండ్ అవుతుంది. జనరల్గా మగవాళ్ళ బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. సుమారుగా 2.5 నుంచి 3 లీటర్ల నీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విమెన్లో, ఆడవాళ్ళలో వాటర్ ఇంటేక్ అనేది కొంచెం తక్కువగా, సుమారుగా 2 నుంచి 2.5 లీటర్ల నీళ్ళు వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తారు. మరి పర్టికులర్గా ఇన్ని నీళ్ళు తాగాలి అనేమి రూల్ ఏమీ లేదు. ఎప్పుడు నీళ్లు తాగాలన్నది ఎలా తెలుస్తుంది? దానికేమైనా లెక్కలున్నాయా? డాక్టర్ల సూచనలేంటి? బాడీలో ఉండే బ్యూటిఫుల్ సిస్టమ్ బట్టి మన వాటర్ రిక్వైర్మెంట్ని అది చెప్తూ ఉంటుంది. ఒక వ్యక్తికి దాహం వేస్తుంది అంటే ఆ వ్యక్తికి వాటర్ ఇంటేక్ తక్కువగా ఉన్నట్టు లెక్క. బాడీలో ఉన్న కెమికల్స్ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ సిగ్నల్స్ అందిస్తుంది, ఆ వ్యక్తికి దాహం క్రియేట్ చేస్తుంది. దాహం క్రియేట్ చేసినప్పుడు ఆ వ్యక్తి వాటర్ తీసుకోవడం ద్వారా ఆ వాటర్ బ్యాలెన్స్ని మళ్ళీ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. నేరుగా నీళ్లు తాగటం ఒక్కటే మార్గమా అంటే అస్సలు కాదని వైద్యులు చెబుతున్నారు. మనం ఓవరాల్గా టోటల్ వాటర్ ఇంటేక్ లేదా ఫ్లూయిడ్ ఇంటేక్ మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఉట్టి మంచినీళ్ళు ఒకటే లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మన రోజు ఆహారం కానీ లేదా తీసుకునే టీ, కాఫీ, పెరుగు ఇవన్నీ మనం లెక్కలో తీసుకుంటే సుమారుగా ఫుడ్ తోటి అంటే ఆహార పదార్థాలతోటి సుమారు 20% వాటర్ మనకి ఫుడ్ తోటే రీచ్ అవుతుంది. మిగతా 80% మనం వాటర్ ఇంటేక్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. వాతావరణం, శారీరక శ్రమ ఆధారంగా తాగే నీళ్ల పరిమాణం మారుతుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ వాటర్ రిక్వైర్మెంట్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. అలాగే వాళ్ళు బయటికి వెళ్తే ఈ ఎక్స్పోజర్, సన్లైట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు డిహైడ్రేట్ అయిపోయే ప్రమాదం ఉంది. చెమట ద్వారా కానీ లేదా మనం గాలి తీసుకునే దాన్ని బట్టి కానీ వాటర్ సుమారుగా ఒక 500 ml వరకు మనం బాడీలో నుంచి లూజ్ అయ్యే అవకాశం ఉంది. సో సమ్మర్లో ఉన్నప్పుడు ఈ ఇన్సెన్సిబుల్ వాటర్ లాసెస్ని ప్రివెంట్ చేయకుండా ఉండడానికి కోసం ఎక్సెసివ్గా మేబీ ఒక 500 ml వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నప్పుడు లేదా వింటర్ క్లైమేట్లో వాటర్ ఇంటేక్ మేబీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మనల్ని మనం సరిగ్గా గమనిస్తూ ఉంటే అవసరమైనన్ని నీళ్లు తాగుతున్నామో లేదో సులువుగా తెలిసిపోతుంది అన్నది డాక్టర్ల మాట. ఒక వ్యక్తి యూరిన్ కలర్ బట్టి కూడా ఆ వాటర్ ఇంటేక్ ఎలా ఉంది అనేది కూడా మనం డిటర్మిన్ చేసే అవసరం ఉంటుంది. జనరల్గా వాటర్ ఇంటేక్ మన అవసరానికి తగ్గట్టు తీసుకుంటే ఆల్మోస్ట్ వైట్ లేదా లైట్ ఎల్లో కలర్లో యూరిన్ కలర్ ఉంటుంది. ఆ యూరిన్ కలర్ ఎల్లో పెరిగే కొద్దీ వాటర్ ఇంటేక్ మనం తక్కువ తీసుకున్నట్టు. అంటే ఒక వ్యక్తి డిహైడ్రేటెడ్ అయినప్పుడు డార్క్ ఎల్లో కానీ లేదా ఇంకా బ్రౌనిష్ ఎల్లో కలర్లో మారుతుంది. ఆ వ్యక్తి బాగా డిహైడ్రేట్ అయినట్టు లెక్క. ఆ వ్యక్తి వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలి. అలాగే మరీ వైట్గా ఉంది అంటే ఆ వ్యక్తి వాటర్ ఇంటేక్ ఎక్సెసివ్గా తీసుకున్నట్టు లెక్క. ఒకేసారి బాగా ఎక్కువ మోతాదులో నీళ్లు తాగటం ప్రమాదకరమని డాక్టర్ ప్రణీత్ హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు వాటర్ ఇంటేక్ మరీ ఎక్సెసివ్గా, మరీ ర్యాపిడ్గా మనం తీసుకుంటే అంటే కిడ్నీ హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఆ వాటర్ ఇంటేక్ ఎక్సెసివ్ అయిపోయి సోడియం లెవెల్స్ తగ్గి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో స్లోగా ఒకవేళ మనం రోజు మొత్తానికి 10 లీటర్లు తీసుకున్నా కిడ్నీస్ దాన్ని ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసి బయటికి పంపించేస్తుంది. అయితే ఎక్సెసివ్గా వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం తీసేసుకుంటే అది ప్రమాదం జరగచ్చు. అలాంటి పరిస్థితులు చేయకూడదు. గుండె, కిడ్నీ, లివర్ సమస్యలున్నవారు నీళ్లు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళల్లో వాటర్ ఇంటేక్ ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే ఆ బాడీ వాటర్ని తొందరగా బాడీ బయటికి పంపించలేదు. సో వీళ్ళల్లో వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆ బాడీలో వాటర్ చేరిపోయి ఆయాసం ఎక్కువ అవడము, కడుపుబ్బరం రావడము, కాలువాపులు రావడం లాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
దాహానికి తగినట్టుగా వాటర్ తీసుకుంటే ఈ కిడ్నీ, హార్ట్ అండ్ లివర్ పేషెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటుంది. అవసరమైన పరిమాణంలో నీళ్లు తాగటం ఎంత ముఖ్యమో శుద్ధ జలం తాగటం అంతే ముఖ్యమన్నది అందరూ గుర్తుంచుకోవాలి.